ఏం పిల్లడు వెళ్దాం వస్తావా? నా ఇష్టం, నేను రా దెంగే. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ లో మీరు రోజంతా ఏం చేస్తుంటారు సార్? చూడండి, ఖాళీగా కూర్చొని కోడిగుడ్డు మీద ఏగలు బిక్తా ఉంటారు. ఖాళీగా కూర్చొని కోడిగుడ్డు మీద ఏగలు బిక్తా ఉంటారు. పులిబిడ్డ మన జగనన్న. పులి మీ ఇంటికి వచ్చిందా, మీ అమ్మాయి ఇంటికి వెళ్ళిందా? మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, మీ ఆలోచన అమలే ధ్యేయంగా. ఫ్లాష్ బ్యాక్. ఎలా ఉంటారని చిన్నపిల్లలు మిమ్మల్ని అడిగితే మన ప్రతిపక్ష నాయకుడు ఫోటో చూపించండి. అది రాక్షసుడు మానవ రూపం అని అందరికీ అర్థమవుతుంది. మరి ఇందాకేంటి ప్రభా, తనకేదో ఆశయం, అది నమ్మిన ఆశయం. మంచి చేసిన చరిత్ర ఉన్న మీ బిడ్డ ఎన్నికల్లో గెలవడమే కష్టపట. అది నిజం సార్, ఒక్కకు కూడా రాలేదు కదా. ఏ సందర్భంలో ఏ విధంగా ఉండాలో తెలియనటువంటి ఒక రాక్షస మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. ఎవరైనా చనిపోయిన వాళ్ళ దగ్గరికి పోతే ఎంత కఠినంగా ఉన్న వ్యక్తి అయినా మినిమం మానవత్వంతో కన్నీరైనా గారుస్తాడు, లేదా మానసికంగా కొంచెం ఇబ్బంది పడతాడు. అవును, ఇతను ఎవరు మరణించినా అక్కడికి పోయి ఆనందంగా నవ్వుతూ, వాళ్ళు చనిపోయిన కుటుంబ సభ్యులు ఏడుస్తా ఉంటే ఇతను నవ్వుతా ఉంటాడు. తిరుమల వెంకన్న లడ్డూకు మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కొత్త భాష్యం చెప్పారు. వెంకన్న లడ్డూను రాగితోనూ, పందికోవును బంగారంతోనూ పోల్చారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ప్రైస్ ఆఫ్ ది పిగ్ ఆయిల్ ఈస్ అబౌట్ 1400 రూపీస్ ఏ కిలో. 319 రూపాయలు కిలోకి 1400 రూపాయలకి అడల్టరేట్ చేస్తారండి. నువ్వు రాగి అని చెప్పి అమ్ముతున్నావు, ఇది రాగి వస్తూ రాగి అని అమ్ముతున్నావు, రాగి బింది అని అమ్ముతున్నావు. రాగి బిందెలో గోల్డ్ అడల్టరేట్ చేస్తారా, మిక్స్ చేస్తారా? మరి గోల్డ్ దానిలో రాగి కలపొచ్చు. 1400 రూపాయలు, 450 నుంచి 1450 రూపాయలు కిలో తెచ్చి 319 రూపాయలు. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. మీరు 1400 రూపాయలు పందుకోవు పిగ్ ఆయిల్ అని అన్నారు. గూగుల్లోకి వెళ్ళి కొట్టండి సార్, పోక్ ఫ్యాట్ లాడ్ అని కొట్టండి. 1 కేజీ ఎంతో 250 రూపాయలు. అంటే అది కేజీ. తిరుమల తిరుపతి శ్రీవారి ప్రసాదాన్ని రాగితో పోలుస్తారా? విలువలేనిదా? దానికంటే రేట్ ఎక్కువ కాబట్టి పందికొవ్వు మీకు అత్యంత విలువైందా? బంగారమా? ఏం మాట్లాడుతున్నారు? చెప్పు తీసుకొట్టండి సార్. జగన్ గారి చెల్లెలుగా మీరు ప్రెస్ మీట్ పెట్టారా, లేక చంద్రబాబు కళ్ళలో ఆనందం చూసేదానికి మీరు ప్రెస్ మీట్ పెట్టారా? తన తండ్రి అయిన వైఎస్ఆర్ గారికి ఆగర్భ శత్రువైన చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ విధంగా కొట్టపనడం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి బద్ధ శత్రువులైన చంద్రబాబు నాయుడుతోనూ, రాజశేఖర రెడ్డి గారి రక్తం చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రయాణం చేయడం, కలిసి రాజకీయాలు చేయడం. ఈరోజు షర్మిలమ్మ గారు చూస్తే ఎవరితో కలిసి పనిచేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడుతో చేతులు కలుపుతుందా? యాడ దొరికింది సంతరా ఇదే? మోసం చేయడం, అబద్ధాలు ఆడడం, మా ఇంట వంట లేదని చెప్పి కూడా మరొకసారి మిషన్ నడుస్తుంది ఇక్కడ. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది అబద్ధాలు చెప్పడం అలవాట. అప్పుడప్పుడు అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగ? మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి మగ మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. ఈ ఉద్యోగాల విప్లవం ఇంతటితో కూడా ఆగిపోదు. కాబట్టి రాయని ఉద్యోగాలు రాని వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే, నాకు అర్థం కాలేదు సార్. వాళ్ళెవరూ కూడా బాధపడద్దండి అని చెప్పి కూడా మీ అందరికీ ఈ వేదిక మీద నుంచి చెప్తూ, జనవరి అన్నది ఎక్కువ దూరంలో లేదు. మళ్ళీ జనవరి వస్తుంది, ఆ తర్వాత సంవత్సరం మళ్ళీ జనవరి వస్తుంది అని కూడా గుర్తుపెట్టుకోమని మాత్రం చెప్తా ఉన్నా. అటు చూడు బే. జగన్మోహన్ రెడ్డి చెప్పిన పాదయాత్రలో అక్కల్లారా, చెల్లెళ్ళారా, అన్నల్లారా, తమ్ముళ్ళారా, ప్రతి సంవత్సరం నేను జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాడు. జాబ్ క్యాలెండర్ కాదు కదా, జాకెట్ ముక్క కూడా ఇలా ఒడు బతుక్కి.
తోపుల బండ్ల మీద నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? వంటలు వండేవాళ్ళు. రజనీకాంత్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు, మా వాడు 10 సార్లు చెప్తే ఒక్కసారి చెప్పినట్టు, మా తమ్ముడు చిన్నకోటి గారికి నత్తి. అయ్యా చంద్రబాబు, అయ్యా రాధాకృష్ణ, మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు లేవా అని అడుగుతా ఉన్నా. నీలాంటి దరిద్రపు కొట్టు విధం నేను ఎక్కడ చూడలేదురా. కుటుంబంలో సమస్యలు ఉండడం కామనే, కానీ అందరూ ఇట్లా అమ్మ మీదనే కోర్టుకు లాగారు కదా. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఒక అలర్ట్ లేకుండా, ఒక సిగ్నల్ లేకుండా నీళ్లు బుడమేరు నుంచి గేట్లు ఎత్తేశారు. ఏంటి సార్ అది? నీళ్లు బుడమేరు నుంచి గేట్లు ఎత్తేశారు. బుడమేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు. ఎట్లా సీఎంలు అయ్యారని నాకైతే అర్థం కాదు. తిట్టదని చెప్పరా? నేను అసలు అదే అనుకుంటాను, అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నా. దేవునికి దేవుడు నమ్మరు ఆలకించాడు. ఎందుకు వెళ్ళవురా? ఏం మాయరాగా నీకు? అటు చూడు, 7 గాడిదల వయసున్నా ఎంత బుద్ధిగా వచ్చాడో స్కూల్ కి. చూడు, 7 గాడిదల వయసున్నా ఎంత బుద్ధిగా వచ్చాడో స్కూల్ కి. స్టార్టింగ్ లో ఉన్న ఇంత ఇన్సల్టా చచ్చినా నేను ఇక్కడ చదవను. శివయ్య, జగన్ మామయ్య. నాంపల్లి కేతన కాడి రాజాలింగో రేయ్, సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? రామారాజ్యం తీరో చూడు శివాజంబులింగ లింగ రామారాజ్యం తీరో చూడు శివాజంబులింగ. ఇప్పుడు ఏం చేద్దాం మనం? కిసుక్కోవడమే. జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీషు ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడతాడు. ఇంగ్లీష్ కాదు కదా ఇక్కడ మాకు కావాల్సిన తెలుగు కదా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి. వీడికి ఏమైనా మెంటల్ ఉంది అంటే టైంకి తింటున్నారు. ఆ కుర్చీని మాట్లాడబెట్టి అధ్యక్ష, పల్నాడుకు అధ్యక్ష తాగునీరు లేదు, సాగునీరు లేదు అధ్యక్ష. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇటువంటి తాగునీరు సాగునీరు కల్పించడం కోసం ఒక మెడికల్ హాస్పిటల్ కట్టించాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఉంది అధ్యక్ష. ఇంకోసారి. ఇటువంటి తాగునీరు సాగునీరు కల్పించడం కోసం ఒక మెడికల్ హాస్పిటల్ కట్టించాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఉంది అధ్యక్ష. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. రోజమ్మయ్య, రోజా మా అత్తే. వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగే అవినీతిలో ఒక్కరోజు ప్రశ్నించకపోయాను. జగనన్న జగనన్న అందరూ నేను మెచ్చుకుంటున్నారన్న అన్న. వేసేసాడు, బాగా వేసేసాడు అన్న. గొడ్డలే ఏం కాదు, 10 మేము ముష్టి వేసాం అనుకోండి. గాడిద కొడకలారా, మీకు 10 ముష్టి వేసాం. వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో, పండగ తీసుకో. ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 175. ఎన్ని సీట్లో గెలిచింది మీరు? అడ్డుమని 10 గెలవాలి. తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా నీకు? తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా? 10 సీట్లు గెలిచి ఎవడు అన్నాడు, ఎవడు కదవా. ఫ్లాష్ బ్యాక్. బాలకృష్ణ అనేవాడు ఎవడదో బొచ్చు పైన పెట్టు తిరుగుతూ ఉంటాడు. బొచ్చులేసి ఆల్రెడీ బాలయ్య బొచ్చు ఎవడో విగ్గి ఎవడదో పెట్టు తిరుగుతున్నాడు. ఎవడ బొచ్చో తెలదు. అవునా, పెట్టుకుంటా. నీకేంట, నువ్వేం పీక్కుని గడ్డం పెట్టుకున్నావు అని అడిగా.
నవ్వు ఆపుకుంటున్నావు కదరా? పొట్టోడికి దోలు తీరిపోయింది. నాలో నిద్రపోతున్న జంతువుని లేపుతున్నావు రోయ్. పిల్లి నిద్ర లేచినా ఏం పీకలేదులే. ప్రజలు అనుకుంటున్నారు 2024 లో హాయ్ ఏపీ బై బై వైసీపీ. హాయ్ ఏపీ బై బై వైసీపీ. ఏం చదువుకున్నావు? 10 పాస్ అయినావా? వై నాట్ 175 అని చెప్పి. అంటే 10 కూడా పాస్ అవ్వలేదా? మీ ఇంట్లో మంచి జరిగితేనే జగనన్నకు తోడుగా ఉండండి, మంచి జరగకపోతే వద్దమ్మా జగనన్నే చెప్పాడు అని కూడా చెప్పండి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకత్వం మొత్తం మంత్రులందరూ కూడా ఓడిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మంత్రులందరూ కూడా మూకుమ్మడిగా ఓడిపోయారు. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. మీ ఇంట్లో మంచి జరిగితేనే జగనన్నకు తోడుగా ఉండండి, జరిగితేనే నాకు ఓటు వెయ్యండి. ఈ రిజల్ట్స్ చూస్తుంటే అసలు ఏ ఇంట్లోని మంచి జరగలేదా అనిపిస్తోంది. నూట 175 ఎందుకు రావు? 175 చేయగలుగుతాం. టార్గెట్ 175కు 177. అటు చూడు బే. ఈసారి మొత్తం మేమే గెలుస్తామని చెప్తున్నారు కదా ఆయన. ఎవరైనా? జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందు మా ఇంట్లో 13 ఓట్లు ఉన్నాయి, ఎగేసుకుని వెళ్ళి గుద్దాం. ఈసారి మేము ఇయ్యకపోగా ఇంకో 13 జడదెంగుతా. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా. చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు అక్కడ? ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తా. వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. జగన్ మామయ్య, జగన్ మామయ్య. సార్ యు ఆర్ ద రియల్ లైక్ రాట్లేదే రియల్ లైక్ లెజెండరీ. ఎవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? వైసీపీని కాసేపు పక్కన పెడితే అసలు అంబటి రాంబాబు అంటే ఎవరు? వాడికి ఎవరితో కనపడితే దాంతో గిట్టారు. వాడు పెద్ద జనక్ పాయల్ బాజాగాడు. ముఖ్యమంత్రి జగన్ సభలంటేనే జనం పారిపోతున్నారు. సభ పరిసరాల్లో కూడా జనం కనిపించడం లేదు. సీఎం సభకు బస్సులు పెట్టి తరలిస్తున్నా అరకొరగానే స్పందన కనిపిస్తోంది. అది నాకెందుకు చెప్తున్నారు? అంటే 9 గుర్రాలు పరిగెడతాయి లోపల. అదేలాగా హౌ ఇట్ ఇస్ పాసిబుల్? 10వ గుర్రం అవుతుంది. ఇప్పుడు నువ్వు ఏమన్నా? 10వ గుర్రం అవుతుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? చెల్లెమ్మలను లక్షాధికారి కాదు, మిలియనియర్లుగా చేస్తా ఉన్నాం. మిలియనియర్లు అంటే 10 లక్షలాధికారులు. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. మిలియనియర్లు అంటే 10 లక్షలాధికారులు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఖచ్చితంగా జగన్ రావాలని కోరుకుంటున్నాం. జగన్ గారు రావాలని. ఎందుకని సార్? ఒక శంక నాకించాడు, ఆడ అత్తే ఇంకోసారి 2 శంకలు నాకిపోతారు జనం మొత్తం. అప్పుడు బుద్ధి వస్తారు జనాలకి. అంత దోషం ఏంటి మీకు? పర్సనల్ గా ఏం చేయలేదు కదా, అందుకే ద్వేషం. ఏమైనా చేసి ఉంటాం, అభివృద్ధి ఏమైనా చేసి ఉంటాం, ద్వేషం ఉండకపోదు. ఓకే, బాగా వేసేసాడు. ఈ రోజు మీకు చూస్తే 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు రోడ్లు వేయటానికి చేసిన ఖర్చు 23,792 కోట్లు. ఓకే. అదే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూస్తే లాస్ట్ నవంబర్ 2023కి అంటే 4.5 years కి మేము ఖర్చు పెట్టింది 42,236 ఖర్చు పెట్టారా? డబుల్ ఖర్చు పెట్టారు. వస్తే
చూపించేది. రోడ్లు ఇవన్నీ 42,000 కోట్ల రండి రూపాయల సార్. రోడ్లు ఎక్కడేశారు? అలాగైనా రండి, అలాగైనా మీకు నేను అన్ని రోడ్లు చూపించే అవకాశం ఉంటుంది. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. బానే కడుతున్నారు. ఎక్కడో కొడుతుంది సీనా. ఏంట్రా ఇది? అలాగైనా రండి, అలాగైనా మీకు నేను అన్ని రోడ్లు చూపించే అవకాశం ఉంటుంది. कई में थोड़ा प्रॉब्लम शायद होगा, बट मेजॉरिटी ऑफ देम तो बहुत क्लोज है. ఎన్నాళ్ళే హింస, ఎన్నాళ్ళే రక్తపాతం. He who holds the sword is fight the sword. విన్న మీకు అర్థం కాకపోయినా కత్తులు దించేశారంటే మీలో ఇంకా మానవత్వం చచ్చిపోలేదన్నమాట. ये अंदर देना बोले तो స్థలం రైనా नहीं. ఈసారి విన్న నీకే కాదు, అన్న నాకు కూడా అర్థం కాకపోయినా నువ్వు కత్తి వదిలేసావంటే నీలో ఇంకా మానవత్వం మీకు. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.